హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మన బెస్ట్ ఫ్రెండ్స్ బర్త్డే అయితే బర్త్డే చేసుకుంటున్న వాళ్ళు చేసే హడావిడి కన్నా మన హడావిడే ఎక్కువ ఉంటది కదా. నా ఫ్రెండ్ బీటెక్ లైఫ్ లో చేసుకుంటున్న లాస్ట్ బర్త్డేని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేద్దామని చెప్పి అనుకున్నాను. గుర్తుండిపోయేలా అంటే ఏదో పెద్దగా ఊహించుకోకండి, రోజు చేసేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఇరిటేట్ చేయడం. బర్త్డే కి 2 days ముందు నుండే ప్రాంక్ కాల్స్ ఇంకా మెసేజెస్ చేయించడం స్టార్ట్ చేశాను. అది ఎలా అంటే ప్రాంక్ అని తెలిసినా ఎవరో తెలియక ఇరిటేషన్ వచ్చి బ్లాక్ చేసే అంతలా. బర్త్డే ముందు రోజు వియర్డ్ పిక్చర్స్ అన్ని స్టేటస్ పెట్టి ఏడిపించాను. ఇంకా బర్త్డే రోజుకి వచ్చేస్తే అసలే అందంగా ఉంటది, ఎవరైనా సివిల్ డ్రెస్ లో చూసి కిడ్నాప్ చేస్తారని చెప్పి గ్రౌండ్ వరకు వెళ్లి మేడం గారిని రిసీవ్ చేసుకున్నాం. మా గ్యాంగ్ లో ఎవరి బర్త్డే జరిగినా అందరం కలిసి టెంపుల్ కి వెళ్ళడం అలవాటు, బట్ ఈసారి ఎవరు లేరు. టెంపుల్ నుంచి వచ్చి ఇంకా డైరెక్ట్ క్లాస్ కి వెళ్ళిపోయాం. ఇంకా ఆఫ్టర్నూన్ క్లాస్ లో మేకప్ అని చేశాను, దాని మీద ఏం రాసానో స్క్రీన్ మీద వేస్తాను. పాప అయితే డిసప్పాయింట్, మంచిగా ఏమైనా రాయొచ్చు కదా అంది. నీ బర్త్డే అని ఓవర్ యాక్షన్ చేస్తున్నామని డే అంతా ఏడిపిస్తూనే ఉన్నాను. ఇంకా జోక్స్ పాట అని చెప్పి చిన్నగా నోట్ రాసి కేక్ కట్ చేయించేసాం. మధ్యలో వీళ్ళ బ్రోమాన్స్ చూడలేకపోతున్నా. తర్వాత ఏమైందో, ఏం గిఫ్ట్ ఇచ్చానో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే